ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్, అలాగే యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈ రోజు మరొక క్వరీతో సార్ ముందుకు వచ్చాము. అదేంటో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆడియన్స్ అడుగుతున్నాం కదా, మీకున్న సిచ్యువేషన్స్ ని, మీకున్న ఫైనాన్షియల్ గైడెన్స్ కి సంబంధించిన విషయాల్ని మాతో షేర్ చేసుకుంటే రమేష్ పసుపులేటి గారు ఆన్సర్స్ ఇస్తారని చెప్పేసి, అదే ప్రాసెస్ లో మనకు ఒక క్వరీ వచ్చింది. వైజయంతి గారు అనే ఒక పర్సన్ నుంచి, రాజమండ్రి నుంచి ఆవిడ అడగడం జరిగింది. తన హస్బెండ్ శాలరీ వచ్చేసి 75,000 రూపాయలంట. తను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అలాగే ఈమె కూడా ఒక 50,000 రూపాయలు నెలకి సంపాదించడం జరుగుతుంది. వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ లో 30,000 రూపాయలు ఎస్ఐపి చేస్తూ ఉన్నారంట. దాదాపు 10 లక్షల వరకు అయిందంట ఇప్పుడు వరకు అమౌంట్ అనేది. ఇక వీళ్ళ ప్లానింగ్ వచ్చేసి వాళ్ళ బాబు ఎడ్యుకేషన్ కోసము, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసము ఏం చేయొచ్చు అంటారు ఇప్పుడు సిచ్యువేషన్ లో అనేది వీళ్ళ క్వశ్చన్. వీళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. బాబు ఏజ్ ఎంత అన్నారండి? ఈమె ఏజ్ వచ్చేసి 30 ఏళ్ళు, వీళ్ళ బాబు ఏజ్ వచ్చేసి 1 ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ మొదలు పెట్టారు. నాకు తెలిసి 10 lakhs చేశారంటే 30,000 ఎస్ఐపితో మేబీ 2 yearsలో చేసేసి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ 2 years మ్యూచువల్ ఫండ్స్ బాగున్నాయి, 20% రిటర్న్ పైన ఇచ్చాయి. కొన్ని ఫండ్స్ అయితే 22-23% రిటర్న్ ఇచ్చాయి. సో నాకు తెలిసి 20% రిటర్న్ అంటే 2 yearsలో స్టార్ట్ చేసి ఉంటారు. అంటే వీళ్ళు ఏ ఫండ్స్లో పెట్టారో కూడా తెలియదు మనకి. ఏమన్నా మిడ్ స్మాల్ లేదా మల్టీ క్యాప్లో పెట్టినా ఈజీగా 2-2.5 yearలోనే వాళ్ళు 10 lakhs కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఇది గుడ్ థింగ్. సో ఆమె ఏజ్ 30 years, ఆల్రెడీ 2-2.5 year బ్యాక్ 30,000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు. 10 లక్షల ఫండ్ ఉంది. సో ఇక్కడ నుంచి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కావాలన్నారు. సపోజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 1 crore అనుకోండి. ఓకే, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 1 crore కాబట్టి మనం ఇవాళ మాట్లాడుతున్నాం అంటే, ఈరోజు ఒక డాక్టర్ చదవాలంటే మినిమం 1 crore ఉండాలి. లేదా ఒక మంచి కాలేజీలో ఎడ్యుకేషన్ పూర్తి చేయాలంటే మినిమం 1 crore కావాలి ఈ రోజు కాస్ట్. సరే, ఒక 18 ఏళ్ల తర్వాత ఇక్కడ నుంచి అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు వెళ్తారంటే 18 ఏళ్ళకి వెళ్తారు నార్మల్గా, ఇంటర్మీడియట్ +2 అయిపోతుంది కాబట్టి. సో అప్పటికి ఇదే 6% మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 6% ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 3 crore అవుతుంది. అంటే 3 కోట్లు అవసరం. ఇప్పుడు ₹1 కానీ 18 ఏళ్ళ తర్వాత 3 కోట్లు అంటే ఇప్పుడు 1 crore ఎంత వాల్యూ ఉందో అప్పుడు 3 కోట్లకి అంతే వాల్యూ ఉంటుంది. సో దీనికి ఫస్ట్ ప్లాన్ చేద్దాం. సో ఆల్రెడీ 30,000 ఎస్ఐపి కడుతున్నారు. సో ఈ 30,000 ఎస్ఐపి నెక్స్ట్ 18 years వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అంటే వీళ్ళే 54 lakhs అంటే 60 lakhs వీళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు అప్రాక్సిమేట్లీ. 60 lakhs ఇన్వెస్ట్ చేస్తే 18 yearsలో అప్రాక్సిమేట్గా డెఫినెట్గా 3 crores అచీవ్ అయిపోతారు. ఓకే, వీళ్ళ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. కానీ వీళ్ళు చెప్పిన ఇన్కమ్ ప్రకారం వాళ్ళ హస్బెండ్కి 75,000 వస్తుంది, ఈమెకి 50,000 వస్తుంది, 1.25 lakhs వస్తుంది. సో ఓన్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కంటే 3 crores చేశారు. ఓకే, డన్, గుడ్. తర్వాత ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఈ ప్లానింగ్ కన్నా ముందే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం 3 కోట్లు సెక్యూర్ చేయాలి కదా వీళ్ళు. సెక్యూర్ చేయాలంటే 3 కోట్లు వీళ్ళు సెక్యూర్ అవ్వాలి. ఓకే, ముందుగా. సో 3 కోట్లు టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ జాయింట్ లైఫ్లో తీసుకోవచ్చు. 3 కోట్ల టర్మ్ ప్లాన్కి అప్రాక్సిమేట్లీ 3,000-5,000 రూపీస్ మంత్లీ అమౌంట్లో అయిపోతుంది. 5,000 రూపీస్ అనుకుందాం. 5,000 రూపీస్ పక్కన పెట్టేసేయాలి ఒక టర్మ్ ప్లాన్. అలాగే ఒక హెల్త్ ప్లాన్ కూడా తీసుకోవాలి. అంటే ప్రైవేట్ కంపెనీ అని చెప్పారు, సాఫ్ట్వేర్ అన్నారు. సో అయినా కూడా పర్సనల్ సాఫ్ట్వేర్ అయినా కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ రేపు ఫ్యూచర్లో కొద్దిగా ఏఐ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. సో కంపెనీస్లో మారుతూ ఉంటారు. మారినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. న్యూ కంపెనీకి వెళ్ళినప్పుడు కంపెనీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేకపోతే తర్వాత జాబ్ క్విట్ చేసి ఏమైనా బిజినెస్ చేయొచ్చు. లేదంటే ఒక 10 years తర్వాత కంప్లీట్ జాబే బంద్ చేయొచ్చు. వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి కాబట్టి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. హెల్త్ ప్లాన్ కూడా ఒక 10 lakhs హెల్త్ ప్లాన్ తీసుకుంటే దానికి కూడా ఒక అప్రాక్సిమేట్లీ 1,500 నుంచి 2,000 లోపల కంప్లీట్ అయిపోతుంది. అంటే ఓవరాల్ 5,000-7,000 రూపీస్లో మొత్తం మేనేజ్మెంట్ అయిపోతుంది, రిస్క్ ప్లానింగ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ 30,000 సిప్ చేస్తున్నారు. ఈ 30,000 సిప్ని వాళ్ళు స్టెప్అప్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ 1 crore అప్పటికి 3 crore అవుతుంది. వీళ్ళు చేసిన ప్లానింగ్కి ఒక చైల్డ్ సరిపోయింది. సపోజ్ రేపు 2వ చైల్డ్ వచ్చారనుకోండి, వాళ్ళ కోసం ఇంకొక 1 crore కావాలి. ఇప్పుడు అప్పటికి వాళ్ళ కోసం ఇంకొక 3 crores కావాలి. సో దానికోసం అని చెప్పి ఇంకో 30,000 ఎస్ఐపి చేయాలి. సో తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి. సో వీళ్ళు కంపల్సరీగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి, ఇప్పుడు ఏజ్ 30 అన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నార్మల్గా 50 yearsలోనే రిటైర్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు లాంగ్
చేయాలని కోరుకోరు. ఆల్రెడీ 30 ఉంది, ఇంక 20 ఏళ్ళు అంటేనే ఎక్కువ అనుకుంటారు. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అవును. టైమింగ్స్ ఉండవు, తర్వాత వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వీటికన్నా ఒక 20 ఇయర్స్లో బయటపడిపోవాలని కోరుకుంటారు. కొంతమంది 10 ఇయర్స్లోనే బయటపడదాం అనుకున్నారు. ఓకే, 20 ఇయర్స్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి 20 ఇయర్స్లో వీళ్ళకి కూడా ఒక ఎంత కావాలి, ఇప్పుడు రిటైర్ అయితే మినిమం 1.5 crore 2 crores కావాలి ప్రజెంట్. ఇప్పుడు రిటైర్ అవుతుంది 2 crores అయితేనే వాళ్ళకున్న ఇన్కమ్ ఏదైతే ఉందో అది వస్తుంది. 2 crores మనం బ్యాంక్లో పెట్టుకున్నా కూడా 6% తీసుకున్నా కూడా 12 lakhs per year, అంటే 1 lakh per month వస్తుంది ఇవాళ. అప్పటికి ఎంత కావాలి, మినిమం 5 crores కావాలి. దానికి కూడా 6% ఇన్ఫ్లేషన్, యావరేజ్ 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను, మినిమం 5 crores కావాలి. కాబట్టి దీన్ని 30,000ని స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత స్టెప్అప్ చేయాలంటే, ఇంకొక 2 ఉన్నారు కాబట్టి, సో ఇంకొక చైల్డ్ కోసం, సరే ఇంకొక చైల్డ్ కోసం సపరేట్ ప్లాన్ చేద్దాం. దీన్నే 3 crores సరిపోదు కాబట్టి వీళ్ళ రిటైర్మెంట్ కోసం ఇంకొక 5 కోట్లు కావాలి. అప్రాక్సిమేట్లీ మినిమం 15% వీళ్ళు స్టెప్అప్ చేయాలి ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు 30,000 చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ 34,500 చేయాలి. సో ఆ నెక్స్ట్ ఇయర్ 38,000 చేయాలి. ఇట్లాగా వాళ్ళ శాలరీలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ 8 crores రీచ్ అవుతారు 15% స్టెప్అప్ తోటి. లేదు నేను అంతా చేయలేను అనుకుంటే 7% లేదంటే 8% స్టెప్అప్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 8 crores బదులు 5 crores వస్తుంది. సో రీమైనింగ్ ఏంటంటే ఈ 30,000 సరిపోతుందంటే సరిపోదు, అప్పుడు ఇంకొద్దిగా పెంచుకోవాలి. సో 75,000 హస్బెండ్ శాలరీ, 50,000 వైఫ్ శాలరీ అన్నారు కాబట్టి 1.25 lakhs వస్తుంది. ఓన్లీ 30,000 చేస్తున్నారు కాబట్టి ఇంకొక 10,000 20,000 లాంగ్ టర్మ్ ఉంది కదా, చాలా లాంగ్ టర్మ్. 20 years అంటే మ్యూచువల్ ఫండ్లో చాలా గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్లో కంపల్సరీగా ఇంకొక 20,000 ఎస్ఐపి పెంచుకుంటే ఇవే ఈజీగా 8 crores కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది, వీళ్ళ రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇవి కూడా సరిపోదు అనుకుంటే తర్వాత మళ్ళీ సెకండ్ చైల్డ్ వాళ్ళ కోసం ప్లాన్ చేయాలంటే కొద్దిగా స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో వాళ్ళు గోల్స్ రీచ్ అవుతారు. వీటన్నిటికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే ఒక టర్మ్ ప్లాన్. హస్బెండ్ అండ్ వైఫ్కి జాయింట్ లైఫ్లో టర్మ్ ప్లాన్స్ దొరుకుతున్నాయి. అంటే ఒకటే ప్లాన్ ఉంటుంది, హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి ఎవరికి ఏమైనా అనుకోకుండా జరిగినా 3 crores వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ లూజ్ కాదు. ఇది ఒకటి ప్లాన్ చేసేయండి, తర్వాత హెల్త్ ప్లాన్ తీసుకోండి, తర్వాత ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా గోల్ కన్నా ఎక్కువ రీచ్ అవుతారు. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ మీరు వాళ్ళు ఏదైతే ఆశించారో దాని తగ్గ ప్లాన్ మీరు ఇచ్చారనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ ఎవరికైతే ఇలా ఒక స్పెసిఫైడ్ ప్లాన్ కావాలి, నా లైఫ్కి నేను ఫ్యూచర్లో ఇలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇల్లు అయి ఉండొచ్చు, కార్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఇంకా చిల్డ్రన్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, ముందుగానే సంపాదించి పెడదాం అని ఎవరైతే ఒక గోల్ పెట్టుకొని ఉంటున్నారో పేరెంట్స్, అలాగే రీసెంట్గానే పెళ్ళైన పీపుల్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్గా మీరు సెక్యూర్ అవడం అనేది మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా సార్కి కాల్ చేసి సార్తో మాట్లాడి దానికి తగ్గ సూచనలు అనేవి మీరు తీసుకోవచ్చు. ఇంకా ఈ ఎపిసోడ్ సిరీస్ కంటిన్యూషన్ భాగంగా మీ క్వరీస్ ఏమైనా ఉంటే virat@idreammedia.com కి మీరు మెయిల్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.